ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో పంచాయతీలో చెత్త గత కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీలకు ట్రాక్టర్లను అందిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి కనీసం డీజిల్ కూడా పోసే పరిస్థితి లేదనే అంశానికి సంబంధించిన వార్త ఫోటో ఇయటం కనిపిస్తుంది. డీజిల్ లేక 20 రోజులుగా చెత్త తీయడం లేదని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామస్తులు నిన్న తెలిపారు. సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు గ్రామానికి వెళ్ళగా పంచాయతీ కార్యాలయంలో ఇలా చెత్తతో లోడ్ చేసిన ట్రాక్టర్ కనిపించింది. ఈ క్రమంలోనే హరీష్ రావు గారు అక్కడ ఉన్న సిబ్బందితో అలాగే ప్రజలతో కూడా మాట్లాడారు. దాదాపు 20 రోజుల నుంచి డీజిల్కు కూడా పైసలు ఇవ్వకపోవడంతో చెత్త అంతా పెరిగిపోయింది. ట్రాక్టర్ను కూడా అక్కడి నుంచి కదిలించలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజల నుంచి కూడా తీవ్రమైన ఆగ్రహం కాంగ్రెస్ సర్కార్పై వ్యక్తమవుతుంది. ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ మనం చూస్తా ఉన్నాం. ఇక పల్లెల్లో నీళ్ల కొరత అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. సారు మీ కాళ్ళు మొత్తం తాగడానికి నీళ్ళు ఇవ్వండి అంటూ నిన్న ఆసిఫాబాద్ జిల్లా కెరిమేరి మండల కేంద్రంలో జరిగింది ఘటన. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయడంతో నెల రోజులుగా గొంతెండుతున్నామని చెప్పేసి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గాంధీ భవన్లో గొర్రెలతో నిరసన అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. గొల్ల కుర్మలకు సంబంధించి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, అలాగే తమ సామాజిక వర్గానికి క్యాబినెట్లో చోటు కల్పించాలని వారంతా కూడా డిమాండ్ చేస్తూ నిన్న గొర్రెలతో సహా వారు గాంధీ భవన్ను ముట్టడించి అక్కడ నిరసన తెలిపారు. ఈ క్రమంలో అనేక కీలకమైన సమస్యలు, దాంతో పాటుగా కాంగ్రెస్ సర్కార్ అభయహస్తంలో ఇచ్చిన హామీల అమలు ఎందుకు ఏడాదిన్నరైనా కానీ నోచుకోవడం లేదని చెప్పేసి సోదరులంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీసిన అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఇక మరో కీలకమైన వార్త కూడా మనం చూస్తున్నాం. రేవంత్ ట్రాప్లో క్యాబినెట్ అంటూ వార్త. గోదావరి నీళ్ల ధారాదత్తానికి సమాయత్తం, బాబుతో చర్చలకు రాష్ట్ర మంత్రివర్గం సంసిద్ధత అంటూ ఈ వార్త కనిపిస్తోంది. నిన్న క్యాబినెట్ సమావేశం అనంతరం ఆ బ్రీఫింగ్కు సంబంధించిన ఫోటో కూడా మనం చూడొచ్చు. ఏపీ సీఎంకు ఆహ్వానంపై కార్యాచరణకు రెడీ, 5 గంటల సుదీర్ఘ భేటీలో కొలిక్కి రాని బనకచర్ల అంటూ ఈ వార్త కనిపిస్తోంది. గోదావరి నీళ్ల ధారాదత్తానికి రాష్ట్ర సర్కార్ మొగ్గు చూపుతున్నట్టుగా, బంగారు బాటలు వేస్తున్నట్టుగా కనిపిస్తుందనే అంశానికి సంబంధించిన కథనం ఇది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రితో చర్చలకు రాష్ట్ర మంత్రివర్గం సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా నిన్న ఆ వివరాలు వెల్లడైన పరిస్థితిని మనం చూసాం. ఏపీ సీఎంకు ఆహ్వానంపై కార్యాచరణకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. 5 గంటల సుదీర్ఘ భేటీలో బనకచర్ల విషయంలో ఏ విధంగా పోరాటం చేస్తారనే అంశాన్ని మాత్రం ఇప్పటివరకు వెల్లడించని పరిస్థితి. కార్యాచరణ లేకుండా ఉద్యమం ఎలా చేస్తారు, పోరాటం ఎలా చేస్తారు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడతారని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ వాటకు నష్టం రానివ్వబోమంటూ మీడియాతో మంత్రుల మేకపోతు గాంభీర్యం అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. బనకచర్ల బంకను అంటించొద్దని పొంగిలేటి, పోరాట కార్యాచరణ ఏమిటని ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. బీఆర్ఎస్ను ఎలా డిఫెండ్ చేద్దామనే దానిపైనే కేబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ. రాష్ట్ర ఆవిర్భావం నుంచి లేఖలు రాసిన నేతలు జరిగిన ఒప్పందాలను బయటకు తీయాలనే నిర్ణయం. కాళేశ్వరానికి మంత్రివర్గ ఆమోదంపై 30లోగా ఘోష్ కమిషన్కు వివరాలు చెప్పేందుకు సమ్మతి. ఆర్ఆర్ఆర్ సౌత్ అలైన్మెంట్కు సంబంధించిన ఆమోదం. మున్సిపాలిటీలో 316 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో బీఆర్ఎస్ను ఏ విధంగా రాజకీయంగా ఎదుర్కోవాలనే అంశంపై తప్ప బనకచర్లను ఏ విధంగా అడ్డుకోవాలనే దానిపై చర్చ లేదు. దాంతో పాటుగా పోరాట కార్యాచరణ కూడా లేదు. ఈ క్రమంలోనే గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఏపీకి తరలించాలనే ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దానికి బాటలు వేసే దిశగానే రాష్ట్ర సర్కారు వ్యవహరిస్తోంది తప్ప ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాలు, తెలంగాణ సాగునీటి అవసరాలు తీర్చే విధంగా ఒక పటిష్టమైన ప్రణాళిక కావచ్చు, కార్యాచరణ రాష్ట్ర సర్కారు దగ్గర లేదనే అంశానికి సంబంధించిన కథనం ఇది. అన్నిటికంటే ముఖ్యంగా మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా రాష్ట్ర సర్కారు నుంచి సమాధానం దాటవేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏ విధంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటారు, ఏ విధంగా దీన్ని అడ్డుకొని తెలంగాణ ప్రయోజనాలను కాపాడతారని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం మాత్రం చెప్పలేదనే అంశం కూడా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం మేకపోతు గాంభీర్యాన్ని మాత్రమే ప్రదర్శించారు తప్ప తెలంగాణ నీటి వాటాకు, గోదావరిలో మనకున్న న్యాయమైన హక్కును కాపాడడంతో పాటు వరద జలాలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు, భవిష్యత్తు అవసరాలను కూడా యూజ్ చేసుకునే విధంగా ఏ విధంగా మీరు ముందుకెళ్తారు, ఏ విధంగా తెలంగాణకు సంబంధించిన సాగునీటి అవసరాలను పూర్తిగా కాపాడుకునే దిశగా, ఏపీలో కడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునే దిశగా ఏ విధంగా కార్యాచరణ ఉంటుందనే దానిపై మాత్రం సమాధానం ఇవ్వకుండా కేవలం పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రితో ఏ విధంగా చర్చలు జరపాలనే అంశంపై మాత్రమే చర్చించినట్టుగా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ మనం చూస్తున్నాం, భారత రాష్ట్ర సమితి, భారత రైతు సమితిగా రైతుల పక్షాన నిలుస్తూ బనకచర్ల విషయంలో కావచ్చు, గోదావరి జలాలను
కాపాడుకునే విషయంలో బనకచెర్లను అడ్డుకునే విషయంలో కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఆ కార్యాచరణకు సిద్ధమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో కూడా రైతాంగంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. బనకచెర్లను అడ్డుకోవడం ద్వారా తెలంగాణకు సంబంధించిన అనేక లక్షల ఎకరాలకు సంబంధించిన సాగునీటి అవసరాలు తీర్చే మేడిగడ్డను రిపేర్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టును ఫలంగా పెట్టి బనకచెర్లను ఈ విధంగా పెద్ద ఎత్తున వెనకేసుకు రావడం, పెద్దపీట వేయడం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రయోజనాల కోసం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టి రాష్ట్ర సర్కార్ ఏదైతే చేస్తుందో, రాష్ట్ర సర్కారు చేస్తున్న వ్యవహారం ఏదైతుందో దానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కథనాలు చూద్దాం. ఇక్కడ మరో కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. స్థానిక ఎన్నికలకు ఇంకెన్ని వాయిదాలు అంటూ వార్త మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు మళ్ళీ వాయిదా కోరడం ఏంటి అంటూ ఈ వార్త. 2 నెలల టైం అడిగి ఏం చేశారు? సర్కారు తీరుపై హైకోర్టు అసంతృప్తి, మరో నెల గడువు కోరిన ప్రభుత్వం, తీర్పు వాయిదా వేసిన న్యాయమూర్తి అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిర్వహణను ఎందుకు ఇంతకాలం పాటు వాయిదా వేస్తున్నారు, ఇంకెంతకాలం పాటు వాయిదా కోరుతారనే అంశానికి సంబంధించిన కథనం ఇది. హైకోర్టు నిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అన్నిటికంటే ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలను వాయిదా వేయడం ద్వారా పూర్తిగా పరిపాలన పడకేసిన పరిస్థితి, పల్లెల్లో పూర్తిగా పరిపాలన పడకేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్న సందర్భం, నిధులు రాక ఏ విధంగా ముందుకెళ్లాలని కనీసం డీజిల్ పోసుకునే పరిస్థితి, ట్రాక్టర్లలో డీజిల్ కూడా పోసుకోలేని పరిస్థితి, కనీసం చెత్త ఎత్తలేని పరిస్థితిని మనం ఇంతకుముందు మనం చూసాం. హరీష్ రావు గారు కూడా అక్కడ గ్రామస్తులతో చర్చించి ఏ విధంగా వారు పడుతున్న ఇబ్బందులను కూడా మనం చూసాం. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల వాయిదాలను కోరడం పైన హైకోర్టు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన అంశానికి సంబంధించిన కథనం కనిపిస్తూ ఉంది. సర్కారు తీర్పై హైకోర్టు అసంతృప్తి, మరో నెల గడువు కోరిన ప్రభుత్వం, తీర్పు వాయిదా వేసిన న్యాయమూర్తి గారు అంటూ ఈ వార్త కూడా మనం చూడొచ్చు. ఇక ఏపీ బాబు ఏది మిగులు అంటూ వార్త. గోదావరిలో 3000 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయంటూ ఏపీ సీఎం మళ్ళీ పాతపాట. అబద్ధాన్ని పదే చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం. తాజాగా ఏడాది పాలనలోనూ అదే మాట వల్లింపు. మిగులు బూటకమని జలసంఘం తేల్చిన ఇంకా మారని తీరు అంటూ ఈ వార్త కనిపిస్తుంది. మిగులు జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించిన అంశం ఇది. పాతపాటే పాడుతున్నారు. 3000 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని ఆయన చెప్తున్న మాట ఏదైతే ఉందో అది బూటకమని జలసంఘం ఇప్పటికే తేల్చినప్పటికీ కూడా తీరు మార్చుకోవడం లేదనే అంశానికి సంబంధించిన కథనం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక జేసీబీతో తొక్కేస్తామన్నారు అంటూ మరో వార్త. 30,000 వసూలు చేసి బీర్లు నాటుకోడితో దావత్ చేసుకున్నారు. 2 రోజులకే వచ్చి బూటు కాళ్లతో తన్ని నైటీలను చింపిర్రు. భద్రాద్రి జిల్లా కొసగంపు ఆదివాసీ మహిళల ఏకరువు అంటూ ఈ వార్త కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఏదైతుందో తెలంగాణ ఆడబిడ్డలు అలాగే అడవి బిడ్డలపై జరిగిన ఈ దారుణంపై పౌర సమాజం కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. బుల్డోజర్లను కేవలం హైదరాబాద్లోనే కాదు అడవి బిడ్డలపైకి కూడా ప్రయోగించడంపై అందరిలో కూడా ఆగ్రహం వ్యక్తమైంది. బీఆర్ఎస్ నేతలు కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి. ఏ విధంగా ఇప్పటికే ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతోంది రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం అంటూ ఆయన సూటిగా నిలదీసిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో లగచర్లలో కూడా అర్ధరాత్రి వేళ ఆడబిడ్డలపై అనేక రకాల అణచివేతలకు పాల్పడి ఇప్పుడు తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఈ విధంగా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోడు చేసుకుంటూ తమ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న వారిపై ఈ విధంగా అణచివేయడం ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ఆయన సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా మనం నిన్న చూసాం. ఇక ప్రైవేటు భూమిలో ఇందిరమ్మ ఇల్లు అంటూ మరో వార్త. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో భూమి పూజ, అడ్డొస్తే చంపేస్తామంటూ కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారనే కథనం మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. మంచిర్యాల ప్రజావాణిలో గిరిజన మహిళ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి న్యాయం చేస్తామని కలెక్టర్ దీపక్ గారు హామీ ఇచ్చిన అంశానికి సంబంధించిన కథనం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని వార్తలు చూద్దాం. సెకండ్ పేజ్లో స్థానిక ఎన్నికలకు ఎన్ని వాయిదాలు అంటూ నిన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన అంశానికి సంబంధించిన కథనం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. జీపీ ట్రాక్టర్లో డీజిల్ పోసే దిక్కు లేదనే అంశానికి సంబంధించిన వార్త కూడా మనం చూసాం ఇంతకుముందే. బల్బులు కాలినా మార్చే దిక్కు లేదు, నీటి పైప్ లైన్లు పగిలినా సరిచేయరు. మాజీ మంత్రి హరీష్ ఎదుట సమస్యలను ఏకరువు పెట్టిన చిప్పల్తుర్తి గ్రామస్తులు. 3 నెలలుగా మాకు జీతాలు లేవు సార్, గోడు వెళ్ళబోసుకున్న జీపీ కార్మికులు. అప్పు తెచ్చి పెట్టినాం, డబ్బు ఎట్లా కట్టాలి? హరీష్ ఎదుట వాపోయిన కార్యదర్శి. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం అంటే ఇదేనా? ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీష్ రావు అంటూ ఈ వార్త. తప్పు సర్కార్ది, శిక్ష మాత్రం కార్యదర్శికి అంటూ ఈ వార్త కనిపిస్తోంది. నిజంగానే పూర్తిగా పాలన అంతా కూడా పడకేసిన పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం, దీంతో పాటు కనీస అవసరాలకు సంబంధించి గ్రామాల్లో గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టంచన్గా ప్రతి నెల రాష్ట్రానికి సంబంధించిన
ఆదాయం నుంచి పెద్ద ఎత్తున గ్రామాలకు నిధుల వరద పారిన పరిస్థితి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆ నిధులకు బ్రేక్ పడడంతో గ్రామ పంచాయతీలతో పాటుగా అనేక మండలాల్లో కావచ్చు పూర్తిగా పరిపాలన పడకేసిన పరిస్థితి. మారుమూల పల్లెల్లో అయితే పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఈ క్రమంలోనే నిన్న నర్సాపూర్లో హరీష్ రావు గారు పర్యటించిన సందర్భంలో అక్కడ పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆయన స్వయంగా అక్కడ పరిశీలించారు. ట్రాక్టర్ డ్రైవర్లతో పాటు కార్మికులు జీపీ కార్మికులతో కూడా ఆయన స్వయంగా మాట్లాడి వారి ఇబ్బందులు అవస్థలను కూడా తెలుసుకున్నారు. ప్రభుత్వాన్ని కూడా పెద్ద ఎత్తున నిలదీసిన సందర్భం కనిపించింది. ఇక తొండి చేస్తే తడాఖా చూపిస్తామంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. బీసీలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు, రిజర్వేషన్లు పెంచిన తర్వాత మాత్రమే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆ అంశానికి సంబంధించిన కథనం శ్రీనివాస్ గౌడ్ గారు నిన్న పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్కు సంబంధించిన వార్త. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తొండి చేస్తే తడాఖా చూపిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెద్ద ఎత్తున స్థానిక సంస్థలు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా 42% బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో అభయహస్తం హామీలో కావచ్చు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఏ విధంగా ఎన్నికలకు సిద్ధమవుతారని నిన్న ఆయన నిలదీసిన సందర్భం స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే ప్రభుత్వ పరంగా చట్టపరంగా కాకుండా కేవలం పార్టీ పరంగా మాత్రమే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తాం అని చెప్పేసి కాంగ్రెస్ ఏదైతే ప్రతిపాదన తెచ్చిందో ఆ ప్రతిపాదనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. బీసీ వర్గాలన్నీ కూడా తీవ్రమైన అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న క్రమంలోనే నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఆగ్రహం వ్యక్తం చేసిన అంశానికి సంబంధించిన కథనం. అలాగే అరవింద్ అహంకారం పాతాళానికే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం అంటూ వార్త కనిపిస్తోంది. ఆ అంశానికి సంబంధించిన కథనం ఇది. అరవింద్ ఒక కుసంస్కారి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్న పెద్ద ఎత్తున అరవింద్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో వీరంతా కూడా విమర్శలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఏ విధంగా ఇలా మాట్లాడతారు అంటూ నిలదీసిన సందర్భం కూడా మనకు ఇక్కడ కనిపించింది. ఇక మరిన్ని వార్తలు చూద్దాం. పోలవరం కూలితే ఇజ్జత్ పోలేదా? ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది బీజేపీ కాదా? కాళేశ్వరంపై బండిది దుష్ప్రచారం అంటూ వార్త కనిపిస్తోంది. గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో లేని కేసీఆర్ను దూషించడం విడ్డూరం అంటూ నిన్న ఆయన మండిపడిన పరిస్థితి. బీజేపీ కాంగ్రెస్ పార్టీల మైత్రికి సంజయ్ వ్యాఖ్యలే నిదర్శనం అంటూ నిన్న గంగుల కమలాకర్ గారు కూడా ధ్వజమెత్తిన సందర్భాన్ని మనం చూసాం. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజం, బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే తమ్మిడిహట్టికి అనుమతులు సాధించాలంటూ మాజీ ఎంపీ వినోద్ గారు కూడా నిన్న ధ్వజమెత్తిన పరిస్థితి కనిపించింది. ద్వేషంతోనే కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారంటూ నిన్న వినోద్ గారు కూడా మండిపడ్డారు. అంశానికి సమగ్రమైన కథనం. పోలవరం కూలితే ఇజ్జత్ పోలేదా అంటూ బీజేపీ వైఖరిని కూడా వారు నిలదీసిన పరిస్థితి. గతంలో ఆ కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులోని డయాఫ్రామ్ వాల్ కావచ్చు అక్కడ జరిగిన నష్టం పెద్ద ఎత్తున జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇజ్జత్ పోలేదా అంటూ నిలదీసిన పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరుగుతున్నాయి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా వ్యవహరించట్లేదనే అంశం ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చిన సందర్భం. వాస్తవానికి తెలంగాణ విభజన చట్టం ప్రకారం 2014 విభజన చట్టం ప్రకారం రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 రాష్ట్రాలకు కూడా ఒక ప్రాజెక్టును జాతీయ హోదాతో కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ తెలంగాణకు ఓవైపు మొండి చేయి చూపి ఆంధ్రప్రదేశ్కు మాత్రం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి తెలియనప్పటికీ ఆదాయాలకు సంబంధించిన అంచనాలు లేనప్పటికీ దశాబ్దాల పాటు తెలంగాణను పట్టి పీడిస్తున్న సాగునీటి సంక్షోభాన్ని శాశ్వతంగా మాపాలన్న ఒక సమున్నతమైన ఆలోచనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేయడమే కాదు ప్రతిష్టాత్మకంగా నిర్మించి కేవలం 3.5-4 ఏళ్ల కాలంలో దాని ఫలితాలు కూడా రాష్ట్ర ప్రజలకు అందించిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఆ భారమంతా కూడా వాస్తవానికి రాష్ట్ర ప్రజలపై పడ్డ పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వంపై పడ్డ పరిస్థితి. నిజంగానే కేంద్ర ప్రభుత్వం గనక కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి నిర్మించితే తెలంగాణపై దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించిన భారం తగ్గేది. కానీ అప్పుడు మాట్లాడని బీజేపీ నేతలు కావచ్చు, ఎంపీలు కావచ్చు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? కేవలం కాళేశ్వరంపై కక్షగట్టి ఈ విధంగా రాజకీయ విమర్శలు చేస్తున్నారనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. మరి పోలవరంలో డయాఫ్రామ్ వాల్ కావచ్చు అక్కడ జరిగిన నష్టం జరిగినప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇజ్జత్ పోలేదని చెప్పేసి వారంతా కూడా నిలదీసిన పరిస్థితిని మనం చూసాం. మరిన్ని వార్తలు చూద్దాం. సన్నాలకు బోనస్ బంద్ అంటూ వార్త కనిపిస్తోంది. ఇందిరమ్మ జాతీయ భరోసా బంద్, యువ వికాసం అమలు కాకముందే బంద్, కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని బంద్, హామీలు తీర్చుకుంటే తిరుగుబాటు అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు ధ్వజమెత్తిన అంశానికి సంబంధించిన వార్త. సన్నాలకు పూర్తిగా బోనస్ బంద్ చేశారు. అలాగే జాతీయ భరోసాకు సంబంధించిన అంశం కూడా బంద్ అయిపోయిన పరిస్థితి. యువ వికాసం ప్రారంభించక ముందే దానికి పాతరేశారనే అంశాన్ని కూడా ఆయన నిన్న
ధ్వజమెత్తిన అంశానికి సంబంధించిన వార్త. అలాగే మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. మేడిగడ్డకు ఒక నీతి, సుంకిశాలకు మరో నీతి అంటూ ఆయన నిలదీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవైపు మేడిగడ్డను ఎండబెట్టి ఏడాదిన్నరగా పక్కన పెట్టి సుంకిశాలను మాత్రం రిపేర్లు చేయడం, సుంకిశాల రీటైనింగ్ వాల్ గతంలో ఏదైతే కూలిందో అక్కడ మాత్రం ఎక్స్పర్ట్ కమిటీ ఎంక్వైరీ, అలాగే విజిలెన్స్ కమిషన్ విచారణ ఏవీ లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా ఇలా రిపేర్ చేస్తారు, ఏ విధంగా వాటికి మరమ్మతులు చేపడతారు. కానీ మేడిగడ్డ విషయంలో మాత్రం ఏడాదిన్నరగా తాత్సారం చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కో ప్రాజెక్టుకు ఒక్కో నీతి అని చెప్పేసి ఆయన సూటిగా నిలదీసిన అంశానికి సంబంధించిన కథనం వాస్తవానికి ఒక కీలకమైన పరిణామం. ఇది లోతుగా దీనిపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందనే అంశం కనిపిస్తోంది. ఇక్కడ మరో కీలకమైన వార్త, కేటీఆర్ చొరవతో మరో ముగ్గురికి విముక్తి అంటూ వార్త. మలేషియా నుంచి స్వదేశానికి యువకులు రామన్న, జాన్సన్ నాయక్కు మనసారా వారంతా కూడా కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మలేషియాలో చిక్కుకున్న తెలంగాణకు సంబంధించిన ముగ్గురికి కేటీఆర్ గారి చొరవతో నిన్న విముక్తి కల్పించిన పరిస్థితి. ఇప్పటికీ అనేక మంది కూడా అనేక దేశాల్లో రకరకాల ఇబ్బందులు కావచ్చు, రకరకాలుగా అక్కడ ఇరుక్కుపోయిన వారిని ప్రత్యేకమైన చొరవ తీసుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారిని మళ్ళీ తెలంగాణకు తిరిగి తీసుకొస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న అంబాసిడర్లతో మాట్లాడడం, విదేశాంగ శాఖతో కూడా నేరుగా మాట్లాడి తెలంగాణ ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరినీ కూడా తిరిగి తీసుకొచ్చేందుకు, తిరిగి వారి కుటుంబం వద్దకు చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిపై హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి. వారంతా కూడా గుండెల నిండా కేటీఆర్ గారిని ఆశీర్వదిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక సాక్షిలో వచ్చిన కథనాలు ఒకసారి చూద్దాం. సాగు అంతంతే అంటూ వార్త మనకు సాక్షిలో కనిపిస్తూ ఉంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతానికి తగ్గిన వివిధ పంటల సాగు, తేలికపాటి వానల కోసం రైతుల ఎదురుచూపు. నిరుడు ఈ పాటికి 20 లక్షల ఎకరాల్లో పత్తి, కానీ ఇప్పుడు 16 లక్షల్లోపే మక్క, జొన్న, సోయాబీన్ పంటలు కూడా అదే దారిలో ఉన్నాయి. వరి కేవలం 33,000 ఎకరాల్లోనే సాగు అంటూ ఈ వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో ఒకప్పుడు పంజాబ్నే తలదన్నే స్థాయిలో రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన విస్తరణ ఏ విధంగా జరిగిందో మనం చూసాం. వ్యవసాయ విప్లవానికి 10 ఏళ్ల పాటు ఏ విధంగా నాంది పలికారో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనం చూసాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంగా క్రమంగా పంటల సాగు తగ్గిపోతుందనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా వరి సాగు కావచ్చు, మొక్కజొన్న, అలాగే సోయాబీన్కు సంబంధించిన సాగు కూడా తగ్గిపోతున్న నేపథ్యంలోనే రైతులు ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితి. సరైన సమయంలో పెట్టుబడి సాయం రాకపోవడం, కరెంటుకు సంబంధించి గతంలో 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంట్ ఏదైతే ఉందో దానిలో కూడా సమస్యలు తలెత్తడం, రుణమాఫీకి సంబంధించిన విషయంలో కూడా జరిగిన అన్యాయం కావచ్చు, మోసం కావచ్చు, దానికి సంబంధించిన పర్యవసానాల ఫలితంగానే రాష్ట్రంలో రోజు రోజుకు రైతు చతికిలబడుతున్నాడు. కాబట్టే రాష్ట్రంలో క్రమంగా వ్యవసాయానికి సంబంధించిన సాగు విస్తీర్ణం తగ్గుతుందనే అంశం ఇక్కడ కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే అనేక పంటలకు సంబంధించిన సాగు కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే సాగు అంతంతే శీర్షికన ఈ వార్తను మనం సాక్షిలో ఫస్ట్ పేజ్లో చూస్తూ ఉన్నాం. ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. సీతక్క స్కిప్స్ క్యాబినెట్ మీట్, స్పార్క్స్ బజ్ అంటూ వార్త మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఇరాన్ స్ట్రైక్స్ యుఎస్ బేసిస్ ఇన్ ఖతార్, ఇరాక్ అంటూ వార్త మనం చూస్తూ ఉన్నాం. ఖతార్ ఇంటర్సెప్ట్స్ మిసైల్స్, సేస్ నో క్యాజువాలిటీస్ రిపోర్టెడ్, ఎయిర్ స్పేస్ నౌ సేఫ్ అంటూ ఈ వార్త. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ విన్స్ బిగ్ ఇన్ పంజాబ్, గుజరాత్ బైపోల్స్ అంటూ మరో కీలకమైన వార్త మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ లెడ్ యూడీఎఫ్ రేస్ నీలాంపూర్, టీఎంసీ బీజేపీ బ్యాగ్ 1 ఈచ్ అంటూ వార్త. ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున పంజాబ్ అలాగే గుజరాత్ బైపోల్స్లో విజయం సాధించడం అనేది ఒక కీలకమైన పరిణామంగా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. గుజరాత్ వాస్తవానికి బీజేపీకి కంచుకోటగా భావించే గుజరాత్లో కూడా బైపోల్స్కు సంబంధించిన అంశంలో ఆప్ మరోసారి తన ప్రభావాన్ని చూపించడం అనేది కీలకమైన రాజకీయ పరిణామంగా మనం చూడొచ్చు. పంజాబ్లో కూడా ఆ పట్టును కొనసాగిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. బైపోల్స్కు సంబంధించి అనేక రాష్ట్రాలు జరిగిన బైపోల్స్కు సంబంధించిన కథనం మనకు ఇక్కడ ఫస్ట్ పేజ్లో తెలంగాణ టుడేలో కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.